వారి జీవితంలో దేవుడు చేయవలసిన కార్యములు చేసేవాడు. ఆ కుటుంబానికి ఏ కుటుంబమైతే తన ఉపదేశం అంగీకరిస్తుందో ఆ కుటుంబం ఆయన ఉపదేశమును అంగీకరించరు. ఆయన పరిశుద్ధమైన సన్నిధిని వెతుకుతుంటారు. అందుకే పరిశుద్ధమైన మాటను బట్టి దేవుని వాక్కును బట్టి చూసినప్పుడు ఈ మాట దేవుడు చాలా క్లియర్ చెప్తున్నాడు. కన్నా దేవుళ్ళను ఆలోచించు. పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిని జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో ఈ విషయాన్ని మనం గ్రహించినప్పుడు, ఎందుకనగా యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు. ఆశ్రయించుట ఆయన మనం కోరుకోవాలి. ఆయన సన్నిధి మనం కోరుకోవాలి. ఆయన పరిశుద్ధ మాటను మనం కోరుకోవాలి. ఆయన ఆదరించే దేవుడు, కనికరించే దేవుడు, తన కృపలో మనం జ్ఞాపకం చేసుకునే దేవుడు. ప్రియమైన సహోదరి సోదర, నా ప్రియమైన సహోదరి సోదర, ప్రభు మాటను లక్ష్యమించి ఈ సర్వోన్నతమైన దేవుని మాటపై మనం ఆధారపడినప్పుడు, ఈ శీంగల దేవుడైన ప్రభుత్వం మాట భద్రపడితే ఆయన తప్పక మనల్ని విమోచించేవాడు. ఆశ్రయమైన దేవుడు. నేడు ఆయన పాదాలను మన. అందుకని మత్తయి సువార్త 13:16 చెప్తున్న మాట, అయితే మీ కన్నులు చూచుచున్నవి గనక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుస్తున్నవి గనక అవి ధన్యమైనవి. మీ కన్నులు చూచుచున్నవి, అనేక విషయాలు చూస్తున్నావు. దేవుడి యొక్క అద్భుత కార్యాలు చూస్తున్నావు. దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు చూస్తున్నావు. అనగా క్రీస్తు జరిగిస్తున్న అద్భుత కార్యాలు చూస్తున్నావు. నీ చెవులతో వింటున్నావు. నీ కుటుంబం అనేక సార్లు దేవుని యొక్క ఆశ్చర్యమైన విషయాలు చెవులతో వింటున్నావు. నీ చెవులతో వింటున్నావు కనుక నీ చెవులు ధనికరంగా, అంటే నువ్వు ధనుడుగా మార్చబట్ట కష్టం. ప్రభు మాట మనం కైకొనాలి. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆశ్రయమైన దేవుడు. ప్రియమైన సహోదర సోదర, ఒకవేళ నువ్వు గ్రహిస్తే, దేవుని యొక్క మాట గ్రహిస్తే, దేవుని యొక్క వాక్కును గ్రహిస్తే, పరిశుద్ధాత్మ దేవుని మాట గ్రహిస్తే ధన్యులుగా మార్చవు. ఎందుకంటే త్రోవ తప్పిపోవు, మార్గం తప్పిపోదు. నీ కుటుంబం ప్రభు సన్నిధికి విరోధంగా మార్చబడదు. ప్రభుతో కలిసి ఉంటుంది కుటుంబం.